హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మాఘ పౌర్ణమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2026వ సంవత్సరం మాఘమాసంలో వస్తున్న మాఘ పౌర్ణమి ఏ రోజు వస్తుంది, తిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ సంవత్సరం వస్తున్న మాఘ పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏమిటి, ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి, ఏం చేస్తే మహాపాపాలు తొలగి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆరోగ్య సమస్యలు తొలగి సమస్త పాపాలు తొలగుతాయి, ఇలా ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దామండి. మన హిందూ సాంప్రదాయంలో మాఘమాసానికి చాలా ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా మాఘమాసంలో విశేషమైనదే. ఇంకా మాఘ పూర్ణిమకి ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. శివకేశవులు ఇరువురికి కూడా చాలా ప్రీతికరమైన రోజు. అందులో పౌర్ణమి రోజు సాయంత్రం వేళలో లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజిస్తాము. చంద్రభగవాన్ని దర్శనం చేసుకొని ఆర్ఘ్యం ఇచ్చి పూజించుకుంటారు. రోజు శ్రీ సత్యదేవుని వ్రతం చేసుకోవడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన సంపద సుఖశాంతులు చేకూరుతాయి. మన పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు కూడా పవిత్ర నదుల్లో స్నానమాచరించడానికి భూలోకానికి వస్తారట. అందుకే ఈరోజు చేసే స్నానము దేవతా అనుగ్రహాన్ని కలిగిస్తుంది. రోజున కుదిరితే నదులలో సముద్రాలలో స్నానం చేయడము అశ్వమేధ యాగం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని మన స్కాంద పురాణం పేర్కొంటుందండి. అన్నీ కుదరని వాళ్ళు అంటే పొద్దున్నే చక్కగా గంగా జలాన్ని స్నానం చేసిన నీటిలో వేసుకొని మనము తలుచుకొని స్నానం చేయవచ్చండి. ఇంకా అది కుదరని వాళ్ళు నువ్వులు దానం చేసినా కూడా చాలా మంచిది. ఎంత విశేషమైనటువంటి మాఘ పౌర్ణమి మనకి ఏ రోజు వచ్చిందంటే, మనకి 2026వ సంవత్సరము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము మాఘమాసంలో మనకి ఫిబ్రవరి 1వ తేదీ మాఘ పౌర్ణిమ లేదా మహామాఘిగా జరుపుకుంటాము. ఈరోజు తిథి వచ్చేసి పౌర్ణమి తిథి. 1వ తేదీ ఆదివారం వస్తుందండి. నక్షత్రము పుష్యమి నక్షత్రము. మనకి ఆదివారము, మాఘమాసము, పౌర్ణమి తిథి, పుష్యమి నక్షత్రము ఇలా అన్నీ కలిసి రావడం అరుదుగా వస్తుంది. ఈ మాఘమాసాలలో మనకి ఆదివారాలకి చాలా విశేష ఫలితాలు ఉన్నాయండి. రథసప్తమి రోజు కుదరిన వాళ్ళు మాఘమాసం ఆదివారాల్లో కూడా సూర్యభగవాన్ని విశేషంగా పూజించుకుంటారు. అందులో మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి చాలా విశిష్టత ఉందండి. ఈరోజు ముక్కోటి దేవతలు కూడా పవిత్ర నదుల్లో స్నానమాచరించడానికి భూలోకానికి వస్తారు అని కూడా మన పురాణాల్లో ఉందండి. అందుకే ఈరోజు చేసే స్నానానికి చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. పౌర్ణమి తిథి వచ్చేసి మనకి ఆదివారం 1వ తేదీ తెల్లవారుజామున 4:13 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 2వ తేదీ సోమవారము తెల్లవారుజామున అంటే 1 రాత్రి 2 తెల్లవారుజామున మనకి 2:58 వరకు పౌర్ణమి తిథి ఉంటుంది. పౌర్ణమి తిథి మనకి ఉదయము ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి అందులో ముఖ్యంగా పౌర్ణమి వేళల్లో సాయంత్రం పౌర్ణమి తిథి ఉన్నప్పుడే జరుపుకుంటాము కాబట్టి 1వ తేదీ ఆదివారం రోజు వస్తుందండి. చక్కగా ముఖ్యంగా మనం ఈరోజు ఏమి చేయాలి అంటే స్నానము అనేది, ఇంకా శివకేశవుని పూజించుకోవడము, లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడము సాయంత్రం వేళలో, తర్వాత చంద్రభగవానికి ఆర్ఘ్యం ఇచ్చి పూజించుకోవడము. ఇంకా ఈరోజు గౌరీ అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైన రోజు అండి. ఈరోజు గౌరమ్మగా అమ్మవారిని పూజిస్తే కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు కూడా తొలగుతాయి. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలు ఈ రోజున గోరింటాకును దానం చేయడం వలన త్వరగా కూడా వివాహం జరుగుతుంది, మంచి భర్త లభిస్తాడని అంటారు. ఇంకా ఇంత విశేషమైన ఈరోజు స్నానం తర్వాత సూర్య భగవానుడికి ఆదివారం కూడా కలిసి వచ్చింది కదండి, చక్కగా సూర్య భగవానికి ఆర్ఘ్యం ఇచ్చి నమస్కరించుకున్నా కూడా విశేష ఫలితాలు కలుగుతాయండి. ఇంత విశేషమైన ఈ రోజున మిస్ చేసుకోకండి. భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మీకు సాధ్యమైనంత వరకు కుదిరినంత వరకు చేసుకొని సూర్య చంద్ర భగవానుడు మరియు శివకేశవుల అనుగ్రహము, లక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.